భూకంపం వచ్చినప్పుడు మనం నిలుస్తున్న నేల అటు ఇటు కదులుతుంది. పెద్ద పెద్ద బంగ్లాలు, టవర్లు, కరెంటు స్తంభాలు కూడా షేక్ అవుతాయి. కొంచెం సేపు అట్లనే ఊగి ఊగి అటెంక పరిస్థితి మామూలుగా అయిపోతుంది. అయితే అక్కడ ఒక కాడ భూకంపం, భూచక్రం అసొంటిది ఏం లేకున్నా బాయిల నీళ్లు ఉయ్యాల ఊగినట్టు ఊగుతున్నాయి. ఏంది ఇచ్చంత్రం అని కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసిండు. అదేందో మిర్సుతో చూసేయండి. ఓరిని ఇదెక్కడిచ్చంత్రం రో గా బాయిల నీళ్లు ఎట్లు ఊతున్నాయో చూస్తున్నారా అనుల్లా. బాయిలోనా బల్లి వలికే అనే పాటకు డ్యాన్స్ చేస్తున్నట్టు కదులుతున్నాయి. ఏదో 5-10 నిమిషాలు ఊగి ఊగి ఆగిపోయినాయి అంటే గట్ల కాదు, పొద్దాక అట్లనే ఉయ్యాలు ఊగినట్లు కదులుతున్నాయి. పోనీ ఆ ఏరియాలో గాలులు బలంగా వీసినప్పుడు కదులుతున్నాయేమో అనుకున్నారు, కానీ గాలి మాత్రం మామూలుగానే ఉన్నది. ఈ బాయిల నీళ్లు మాత్రం రికం లేకుండా లోపటెవరో ఊసోని గంటతోని తిప్పినట్టు రోజంతా ఊగుతూనే ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లా వీరుపర్ద అనే ఊళ్ళో ఉండే ఒక రైతు బాయిలో అవుపడ్డది విచిత్రం. ఈ బాయిని 3 నెలల కిందటనే తవ్వించిండట ఆ రైతు. వర్షాలు బాగా పడేటాళ్లకు ఇది ఫుల్లుగా నిండిపోయింది. అయితే వారం దినాల సంధి ఈ బాయిల నీళ్లు అటు ఇటు కదులుడు స్టార్ట్ అయ్యింది. భూకంపం ఎఫెక్ట్ ఏమో అనుకున్నారు మొదట్లా, కానీ ఈ వారం 10 దినాలల్లా ఆ చుట్టుపక్కల ఎటువంటి భూకంపం రాలేదట. భూగర్భ శిలల నడుమ చిక్కుకున్న గ్యాస్ మీద వాన నీళ్ల వజన్ పెరిగి ఈ బాయిల నీళ్లు కదులుతుండొచ్చు అని అంటున్నారు ఈ జిల్లాలుండే జియాలజిస్టులు. అసలు అక్కడ ఏమైతున్నదో కనుక్కోండి అని భూగర్భ జల పరిశోధన సంస్థ నిపుణులతోని ఒక కమిటీ వేసిండట ఆ జిల్లా కలెక్టరు. ఒక్కోసారి ప్రకృతి చేసే వింతలు విచిత్రాలు చూస్తే గమ్మత్ అనిపిస్తది కదా నుల్లా.